మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. డబ్బు ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తుంది. అడుగు తీసి అడుగు వేయాలంటే ఖచ్చితంగా నోటు కావాల్సిందే. జేబులో డబ్బు లేకుంటే కొందరికైతే నిద్రే పట్టదు. అలాంటి డబ్బును సంపాదించడానికి ఎన్నో తంటాలు పడుతూ ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు మాత్రం కష్టపడి సంపాదించకుండా ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. ఇంతేకాదు, అదే డబ్బు కోసం చివరికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు. అచ్చం ఇలాగే బరి తెగించి దారుణానికి పాల్పడ్డాడో యువకుడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకీ ఈ కేటుగాడు చేసిన పని ఏంటి? మారిన కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఏం చేయాలన్నా డబ్బు కావాల్సిందే. ప్రపంచాన్ని శాసిస్తున్న ఇదే డబ్బు కోసం కొందరు కేటుగాళ్లు ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉంటే మరికొందరు మాత్రం ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరి తెగించి అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడో దుర్మార్గుడు. ఇక విషయానికి వస్తే మహారాష్ట్ర ముంబైలోని నేపిన్ సి రోడ్లో ముఖేష్, జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఇతడు స్థానికంగా ఓ జ్యువెలరీ షాప్ను నడిపిస్తున్నాడు. అయితే అటు బిజినెస్, ఇటు ఇంట్లో పనులు చేసుకోవాలంటే ఈ భార్యాభర్తలకు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో ఈ దంపతులు ఇటీవల సోమవారం కన్హయ్య కుమార్ అనే 19 ఏళ్ల యువకుడిని నియమించుకున్నారు. నమ్మకంగా పనిచేస్తూ మా వద్దే ఉండాలని అతడిని సూచించారు. ఆ యువకుడు సరే అంటూ తల ఊపాడు. కానీ కన్హయ్య కుమార్ మాత్రం అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలని అనుకున్నాడు. పనిలో కుదిరిన ఒక్క రోజులోనే ఈ కేటుగాడు ఇంట్లో డబ్బులు, నగలు దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఇక అనుకున్నట్లుగానే కన్హయ్య కుమార్ సోమవారం ఇంట్లో ఉన్న నగలు, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో ఆ ఇంటి ఓనర్ జ్యోతి పసిగట్టి అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ యువకుడు మాత్రం అడ్డొచ్చిన ఈ మహిళను అతి దారుణంగా హత్య చేసి ఇంట్లో నగలు, డబ్బులతో పరారయ్యాడు. ఇక కొద్దిసేపటి తర్వాత మృతురాలి భర్త ముఖేష్ ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎంతకు భార్య తలుపులు తీయకపోవడంతో వెంటనే తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా జ్యోతి రక్తపు మడుగులో పడి శవమై కనిపించింది. ఈ సీన్ చూసి ముఖేష్ షాక్ అయ్యారు. భార్య మృతి చెందడం, ఇంట్లో డబ్బులు, నగలు మాయమవ్వడంతో ఇది ఖచ్చితంగా కొత్తగా పనిలో చేరిన కన్హయ్య కుమార్ పని అనుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న డబ్బులు, నగలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. చూసారుగా, ఈ కేటుగాడు కేవలం డబ్బు కోసం ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా ఓ మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు. ఈజీ మనీ కోసం వెంపర్లాడి అమాయక మహిళ ప్రాణాలు తీసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. మనిషికి డబ్బు అవసరం కావచ్చు, కానీ ఆ అవసరాలకు ఇలా దొంగతనాలు చేస్తూ చివరికి ఇలా మనుషుల ప్రాణాలను తీయడం అనేది ఎంత దారుణం. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయడమే కాకుండా మహిళ ప్రాణం తీసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.